నేను టంగ్స్ లో మాట్లాడుతున్నప్పుడు as I was speaking in tongues, దేవుని యొక్క ఏంజెల్ ఈ విధంగా నాకు సెలవు ఇచ్చాడు. the angel of the Lord told me, మీకు విశ్వాసం కావాలంటే if you need faith, అబ్రహాం గురించి చదవాలి. you have to read about Abraham. మీకు ఫెయిత్ అనేది ఆపరేట్ అవుతుంది. Abraham, then faith will be activated. మీకు పవర్ మేనిఫెస్టేషన్ కావాలంటే If you want power manifestation, ఎలీషాల గురించి వినండి, మెడిటేషన్ చేయండి. you read about Elisha and it will manifest. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క బిడ్డలారా డబ్బులు కావాలంటే, if you want money and riches, నీవు కీర్తనలు చదవాలి. read Psalms. నీకు దేవుని యొక్క బిడ్డలారా విజ్డమ్ కావాలంటే, if you want wisdom, సామెతలు చదవాలి. read Proverbs. కనుక ఇవి గనక మీరు నేను చెప్పినవి గనక ఫాలో అయితే, if you are able to do this way, నువ్వు ఉపవాసం ఉన్న దానికంటే కూడా ఎక్కువ అభిషేకాన్ని చూస్తావు. you will see anointing more than your fasting methods. నువ్వు రివైవల్ మీటింగ్స్ కు వెళ్ళే దానికంటే కూడా ట్రమెండస్ గా నీ నోటితోటి డిక్లరేషన్ చేయడం వల్ల గ్రేట్ పవర్ యూనిక్ గా మేనిఫెస్ట్ అవుతుంది. more power and glory will manifest as you keep confessing more than you going to meetings. అర్థమవుతుందా? Are you understanding? అందుకే దావీదు బాగా ప్రాస్పర్ అయ్యిండు. David prospered much. ఈ యొక్క మంత్ నేను ఫాస్ట్ గ్రోయింగ్ కోసం చెప్తున్నా. I'm talking about growing speedily fast. సొలొమోను వాళ్ళ డాడీ దగ్గరే అన్ని నేర్చుకున్నాడు. Solomon learned everything from his father. అందుకే దావీదు చెప్పేటప్పుడు, that's when David said, ఏ విధంగా చెప్పిండంటే, what he told, my son, నా కుమారుడా, my son అని ఇవి చెప్పడం ప్రారంభించాడు. he kept saying this way, నా ఆజ్ఞలు గైకొను, follow my instructions, నా మాటలకు చెవియొగ్గు, oh listen to my words, నేను చెప్పిందని చేయడానికి ప్రయత్నించు, do what I say. అందుకే సొలొమోను టైం వచ్చినప్పుడు, that's when the time came for Solomon, వాళ్ళ డాడీ ఏం చెప్పిండో, what his father said, అది ఆయన ముందుండి రాసినట్టే చెప్పినట్టే చెప్పడం ప్రారంభించాడు. he started saying exactly as they were saying. అందుకే సొలొమోను మనకు రాసేటప్పుడు కూడా, that's why Solomon writes to us, ఏమని రాస్తూ వచ్చిందంటే, what he is writing, నా కుమారుడా, my son. అందుకే సామెతలు మొత్తం కూడా, all proverbs ఇట్లనే ఉంటాయి. they are like this only, నా కుమారుడా, they are addressed as నా my son, కుమారుడా, my son, నా కుమారుడా, my son. అంటే వాళ్ళ డాడీ ఆయనకి ఏం చెప్పిండో, what the father told the son, అదే ఆయన మనకు చెప్తున్నాడు. he is telling to us also. కనుక సామెతలు చదువుతున్నప్పుడు when you read proverbs, మీ యొక్క జీవితంలో విజ్డమ్ అనేది 100% పెరుగుద్ది. wisdom will operate in 100%. కీర్తనలు చదువుతున్నప్పుడు, as you read Psalms, మీరు నోటితోటి చెప్పటం వల్ల as you keep saying, మీ యొక్క ఫైనాన్షియల్ అనాయింటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. your financial anointing will increase. అయితే దేవుని యొక్క దూత నాకు చెప్పింది ఏంటంటే 139వ కీర్తన చదవమని చెప్పిండు. he told me to read Psalm 139. నేను ఇంతకుముందు చాలా సార్లు అసలు లెక్క పెట్టలేము, అన్ని సార్లు చదివా, so many times I read, కానీ ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, in between వేరే వాటి మీద పడే. I was focusing on other things. ఇక్కడ ఈ యొక్క విషయాన్ని చదివినప్పుడు నాకు చాలా టచ్ అయింది. దాన్ని నేను మీతో ఈ యొక్క మార్నింగ్ దీని మీద చెప్పి నేను ఫాస్ట్ గా ఎట్లా గ్రో అవుతారో నేను అనాయింటింగ్ రిలీజ్ చేస్తాను. I want to read this and also tell how to grow fast. 139వ కీర్తన Psalm 139. నేను 7వ వచనం చదువుతున్నా. I'm reading the 7th verse. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును, where can I go from your spirit, సన్నిధిలో నేను ఎక్కడికి పారిపోవుదును, or where can I flee from your presence? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు, if I ascend into heaven, you are there, నేను పాతాళంలో పండుకొనను, నువ్వు అక్కడను ఉన్నావు, if I make my bed in hell, behold, you are there, నేను వేకునే రెక్కలు కట్టుకొని సముద్రంలోనికి నివసించినను, if I take the wings on the morning and dwell in the uttermost parts of the sea, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, even there your hand shall lead me, కుడి చెయ్యి నన్ను పట్టుకొనును, your right hand shall hold me. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నా అంటే, what is he saying? అసలు దేవుని యొక్క బిడ్డలారా, dear children of God, ఈయనకు ఈ కీర్తనలు ఏ విధంగా రాయగలిగాడు, how he could write this psalm like this, ఈ యొక్క షెపర్డ్ బాయ్ ఏ విధంగా ప్రాస్పర్ అయ్యిండు, how did the shepherd boy prosper so much, ఈ యొక్క 17 సంవత్సరాలు ఇజ్రాయెలును ఏ విధంగా పరిపాలించిండు, this 15 fellow, how did he rule the Israel kingdom, ఏ విధంగా గొల్లియాతును చంపడానికి అంత అభిషేకం పనిచేసింది, how did the anointing work to kill Goliath, ఏ విధంగా దేవుని పట్టుకొని ఇతను లేచిందంటే, how he held on to God and rose up. 39వ కీర్తనలో ఒక మాట చెప్పిండు, Psalm 139 says like this, నేను పాతాళంలో పండుకొని ఉన్నా, even if I lie down in the hell, నువ్వు అక్కడ కూడా ఉన్నావు, you are there with me. నేను అనుకుంటున్నా, I'm thinking, పాతాళం కంటే భయంకరమైంది, హెల్ కంటే పవర్ఫుల్ అయింది ఏది లేదు, there is nothing more terrible and more powerful than hell. అంటే దయ్యం కంటే కూడా నరకం అనేది చాలా పవర్ అనుకుంటా నేను. I think more than the devil, the hell is more dangerous. అంటే ఈ యొక్క హెల్ అంటే మేనిఫెస్టేషన్, ఇక hell is nothing but manifestation of the devil. ఒక్క దయ్యానికే ఇన్ని కుస్తీలు పడతాను. అయితే ఇక్కడ హెల్ మేనిఫెస్ట్ అయితే, if hell manifests, దేవుని యొక్క బిడ్డలారా, ఆ యొక్క పాతాళం మేనిఫెస్ట్ అయితే, if it manifests in the hell, అది చాలా టెరబుల్
టెరబుల్ అట. It is terrible. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, What is he saying? అక్కడ పాతాళంలో ఒకవేళ నేను పడుకోవాల్సి వచ్చినా, If I have to lie down in hell also, నేను అక్కడ పడుకున్నా, even if I lie down there, నువ్వు అక్కడ కూడా నాకుంటావు. you are there for me there. అర్థమవుతుందా? నేను పాతాళంలో పడుకున్నాను, అక్కడ కూడా ఉన్నావు. If I lie down in hell, you are there with me. అంటే మిమ్మల్ని పాతాళం మమ్మల్ని నేను చెప్పట్లేను. I'm not telling you shall go to hell. అంత ఈవిల్ ఫోర్సెస్ లో కూడా In that evil forces also, నువ్వు నాతో ఉన్నావు కాబట్టి, you are with me. నేను ఏ ఈవిల్ ఫోర్స్ కు భయపడా. ఎందుకోసం అంటే పాతాళంలో పడుకున్నా నీవు నాకు అక్కడ ఉన్నావు కనుక పాతాళం కూడా నా కోసం పరలోకంగా మారిపోద్ది. ఎందుకంటే నువ్వు నాకు తోడైనావు కాబట్టి, నువ్వు నాతో ఉన్నావు కాబట్టి, నాకు కాపరిగా నువ్వు నా జీవితాన్ని ఏలుతున్నావు కాబట్టి. Because you are with me, even the hell you will convert into heaven, because you are ruling my life, you are leading my life, you are with me always. అంటే ఇక్కడ చూడండి, Now listen. బిల్లీ గ్రామ్ ఈ విధంగా అడిగాడు. Billy Graham said like this. నువ్వు ఎక్కడికి వెళ్తావు చనిపోయినాక? When you die, where will you go? అతడు ఈ విధంగా చెప్పాడు. He said like this. నేను చనిపోయినాక, Even if I die, యేసు ప్రభు నరకంలో ఉంటే నరకం వెళ్తా, పరలోకంలో ఉంటే పరలోకంలో వెళ్తా. ఎందుకోసం అంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్తా. నేను wherever Jesus is, there I will go. If he's in heaven, I'll go to heaven. If he's in hell, I'll go to hell. నేను అది ఎక్కడుంటే ఆయన ఎక్కడుంటే నేను అక్కడికి వెళ్తా. Where Jesus is, I will go there. ఎందుకోసం అంటే ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడే అది హెవెన్ లాగా మారిపోద్ది కాబట్టి. Because where he is, that is converted into heaven. కనుక మీరు గుర్తు పెట్టుకొని ప్రయత్నించండి. So remember this always. మీ నోరును రిపేర్ చేయనంత కాలం మీరు ఏమీ చూడలేరు. Unless you repair your mouth, you will not be able to see anything. నువ్వు దేవుని యొక్క హెవెన్ ఎకనామికల్ నీ కొరకు పని చేయాలంటే నీ నోరు కీబోర్డ్ గా ఉంటది. If you want the heavens economy to work for you, your key is your mouth. ఇప్పుడు నేను కొంచెం లోపలికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నా. Now let's go deeper. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయాన్ని చూస్తే, Let's go to 1 Samuel 24. ఇక్కడ ఏం జరుగుతుందంటే, Now what's happening? సౌలు దావీదును చంపడానికి 19 టైమ్స్ 19 సార్లు ట్రై చేసిండట. Saul tried to kill David for more than 19 times. అక్కడ 19 అని లేదు, కానీ నేను వేరే దాంట్లో చూసినప్పుడు నాకు దొరికింది. When I saw in concordance, I saw. కానీ ఏ రోజు కూడా దేవుడు దావీదును సౌలుకు అప్పచెప్పలే. No day did David hand David to Saul. కానీ ఆఖరికి వచ్చేసరికి ఈ యొక్క సౌలునే దావీదుకు అప్పచెప్పాడు. Finally at the end, God handed over Saul to David. చూడండి, సమూయేలు అభిషేకం చేశాక, After Samuel anointed, జీవితం చాలా మంచిగా అనిపించింది. the life was very good. ఎందుకోసం అంటే రాజు కూతుర్ని చేసుకున్నాడు. He married a king's daughter. రాజుకున్నది కూడా ఈయనకు సొంతం అయిపోవాలంటే, Not for everything to possess of the king. రాజు కూతుర్ని చేసుకున్నాడు. He married the daughter. ఇప్పుడు ఆయనది మొత్తం ఈయనకైంది. Now all that of his became his. పాపం జీవితం మొత్తం ఇట్లనే ఉంటే బాగుండేది. Life would have been good if it had been that way. రోడ్ అంతా స్మూత్ గా ఉండదు ఎప్పుడు కూడా. Road is never smooth always. స్పీడ్ బ్రేకర్స్ కంపల్సరీ ఉంటాయి. Speed breakers are there. స్పీడ్ బ్రేకర్ ని చూసి ఇది స్పీడ్ బ్రేకర్ రోడ్ అంతా స్మూత్ లేదు అనుకుంటే నీ పొరపాటు అవుతుంది. Again, if you think speed breakers are there, so if the road is not smooth, that is also a problem. కార్ లో వెళ్ళేటప్పుడు పెద్ద మిర్రర్ నీ ముందు ఉంటది. When you're traveling in a car, there's a big mirror before you. కానీ నీ ముందు ఒక చిన్న మిర్రర్ కూడా ఉంటది. There's also a small mirror. ఆ చిన్న మిర్రర్ ఎందుకు ఉంటదంటే, Why that small mirror is? వెనకాల వచ్చే వెహికల్స్ చూడటానికి. To know the vehicles from back. చాలా మంది ఈ పెద్ద మిర్రర్ వదిలిపెట్టి చిన్న మిర్రర్ నే చూస్తా ఉంటారు. ముందు దాకుద్ది, జాగ్రత్త. Many people do the mistake of watching the small mirror and forget about the big mirror, and that is where accident take place. ఎప్పుడు పెద్ద మిర్రరే చూడాలి. Always see the big mirror. అప్పుడు చిన్న మిర్రర్ చూస్తా ఉండాలి. Occasionally see the small mirror. చిన్నదాన్ని పెద్ద చేయొద్దు, పెద్దదాన్ని చిన్న చేయొద్దు. Don't make the big things small, small things big. 24వ సమూయేలు గ్రంథంలో We are going to 1 Samuel 24th chapter. ఈ యొక్క దావీదు దేవుని యొక్క బిడ్డ. యాక్చువల్ గా Actually, this David, ఈ యొక్క కీర్తన ఎప్పుడు రాశాడంటే, when he wrote it, సౌలు చేత తరమబడుతున్నప్పుడు, when he was chased by Saul. అసలు అతడు అనుకోలే. He never thought. ఎవరైతే కూతుర్ని ఇచ్చిండో, The one who gave his daughter, ఈయన మామ కాబట్టి ఆ రాజు ఇతన్ని తరమడం ప్రారంభించాడు. the king started chasing the son-in-law. ఇక్కడ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయం. Now look at the interesting thing. అక్కడ ఈయన చోత భయపడ్డాడు. He feared there. నిజంగా దావీదు చాలా కష్టాలు పడ్డాడు తెలుసా. He went through a lot of trouble. అందుకే ఈ యొక్క సౌలు ఇతన్ని తరిమేటప్పుడు, When Saul was chasing him, చాలా భయపడ్డాడు, he చంపేస్తాడేమో. feared. కానీ దేవుడు ఏ రోజు అతన్ని అప్పచెప్పలే. No day did God hand him over. యాక్చువల్ గా Actually, ఈ యొక్క వీళ్ళున్న ప్లేస్ లో, డేవిడ్ ఉన్న ప్లేస్ లో, the place that David was, ఆ యొక్క దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో, in that country of అక్కడ Israel nation, మొత్తం కూడా అది ఎడారి కదా, డ్రైగా ఉంటది కదా. that's all a desert, dry place. ఇక్కడ
ఇక్కడ చూడండి ఇప్పుడు Now listen. ఈయన ఎక్కడైతే ఈ కీర్తన రాసిండో Where he wrote this ఈ psalm, యొక్క ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు when he went to that place, 22వ కీర్తన ఫస్ట్ రాసిండు. he wrote 22nd psalm first. ఆ 22nd సామ్స్ లో ఏమని ఉంటదంటే, In 22nd psalm he says, ఇక్కడ చూడండి భలే ఉంటది, నా దేవా ఎందుకు నా చేయి విడిచినవు అంటాడు. my God, why have you forsaken me? అంటే కష్టాలను బట్టి, బాధలను బట్టి, సౌలు చేసే యొక్క టార్మెంట్ అని బట్టి, వేదన పడి 22nd సామ్స్ లో ఆయన బాధతోటి నా దేవుడా నా చేయి ఎందుకు వదిలిపెట్టావు అంటాడు. Seeing that the troubles that Saul was giving, he says, Lord, why have you left my hand? అంటే తట్టుకోలేకపోయాడు. He was not able to bear it. ఎంత బాధ ఉంది ఇక్కడ. Look at that. దేవునికి మొరపెట్టిండు. He is crying unto the Lord. అంటే దేవుడు వదిలిపెట్టేసిండేమో అనుకున్నాడు. He thought the Lord has forsaken him. ఎందుకోసం అంటే 19 సార్లు ఒక మనిషిని చంపాలనుకుంటే మామూలు విషయం కాదు. It is not ordinary for one man chasing and wanting to kill him for 19 times. ఆయన అక్కడ చూసినప్పుడు, when he saw that, దాన్ని నేను మొత్తం కూడా దాన్ని యూట్యూబ్ లో ఓపెన్ చేయించుకొని చూసా. I saw it on my YouTube. ఇప్పటికి ఆ ప్లేస్ ఉంది. Yet that place is there. 22nd లో ఇట్లా మాట్లాడిండు. In 22nd he spoke like this. 23rd లోకి వచ్చారికి, but when he came to 23rd, ఒక మంచి ప్లేస్ లోకి వెళ్ళాడు. he went to a good place. 23rd లో రాసే కాడ, on 23rd he says, ఆ షెపర్డ్స్ గొర్రెలను కాస్తున్నట్టు అతనికి కనబడ్డది. he saw that he was shepherding the sheep. అక్కడ మంచి రివర్స్ ఫ్లో అవుతున్నాడు చూసిండు. he saw the rivers flowing there. అక్కడ మొత్తం కూడా దేవుని యొక్క బిడ్డలారా ఆ పరిస్థితి అంతా కూడా, ఆ సిచ్యువేషన్ అంతా అతనికి కనబడ్డది. he saw the whole place there. అతడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. he felt very happy. ఆ గుహలో దాక్కున్నాడు. he hid in that cave. అతని ముందు వాటర్ ఫ్లో అవుతుంది. the water was flowing. అక్కడ షెపర్డ్స్ ఆ గొర్రెలను కాసుకుంటూ కనబడుతున్నారు. they saw the sheep being అక్కడ నుంచి taken care. కొంచెం దూరంగా వెళ్తే అది మొత్తం డ్రై అయిన ల్యాండ్ కనబడుతుంది. on the other side there was slightly dryness. ఇక్కడేమో సౌలు ఇతన్ని బాధ పెడుతున్నాడు. on the other side Saul is chasing him. ఇట్లాంటి కష్ట టైంలో, and this tough time, ఇతడు లేచి ఈ కీర్తన రచించి రాసిండు. he wrote this psalm. అరే ఈ గొర్రెలకు ఈ కాపరి ఎట్టున్నాడో, దేవుడు కూడా నా కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఫైనాన్షియల్ ఏమన్నది కలగదు. అంతేకాదు నాకు సౌలు చేతిలో పడకుండా ప్రొటెక్ట్ చేయబడతా, ఎనిమి నన్ను పట్టుకోలేడు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా ఆ ఎనిమి యొక్క వస్త్రపు చెంగును కోసి ఇతడు పట్టుకొని వచ్చిండు తప్ప దావీదును మాత్రం సౌలుకు దేవుడు అప్పచెప్పలే. The good thing is, when in these situations when he wrote Psalm 23, he said, the Lord is my shepherd. He said, I will not have any lack, any trouble in this. He went to Saul and he cut his piece of a rope, but David was not handed over to Saul. అందుకే ఇక్కడ చూడండి, that's why here ఆ if you see, సిచువేషన్ లో ఏమని చెప్తున్నాడంటే, in that situation what he దేవుడు says, నా కాపరి అని చెప్తున్నాడు he's కాబట్టి, saying the Lord is my shepherd. అర్థమవుతుందా మీకు? Understand? అంటే ఆ పరిస్థితిలో దేవుడి తనకి కాపరిగా కనబడి ప్రొటెక్ట్ చేసినట్టు కనబడ్డాడు కాబట్టి సౌలు చేతికి ఇతడు అప్పగింపబడలే. ఆఖరికి మీకు బైబిల్ ఏమని చెప్పుద్దంటే, సౌలే డిస్ట్రాయిడ్ అయింది తప్ప ఈయన మాత్రం డిస్ట్రాయిడ్ కాలే. Because he saw himself being protected and under the shepherding of God, he was not handed over to Saul, but Saul was handed over to మీ యొక్క David. జీవితంలో మీ సమస్యలు నాశనం అయితే తప్ప మీరు మాత్రం ఏం కాదు. మీకు In your life, your problems will be demolished and destroyed, but you will not be touched by the problems at all. చిన్న మోటివేషన్ చెప్తా, A small motivation. చాలా జాగ్రత్తగా ఉంటాను. బయట Listen carefully. ఒక గర్ల్ One girl ఒక సాధు దగ్గరికి వెళ్ళింది. went to a sage. ఒక సెయింట్ దగ్గరికి వెళ్ళి, He went to the నా sage. రిలేషన్స్ అసలు ఎప్పుడు కూడా కరెక్ట్ లేవు, My relationships are not good. అన్ని బ్రేక్ అయిపోతున్నాయి, Everything is breaking. కనుక నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందరు నన్ను తిడతాను తప్ప ఎవరు నన్ను ప్రేమించట్లే అని చెప్పింది. Everybody is scolding me, but nobody is loving me. అప్పుడు ఆ సాధు ఏం చేసిందంటే ఒక స్టోన్ ఇచ్చిండు. The sage gave him the stone. దీన్ని సంవత్సరాలు చరిత్ర నుంచి ఎప్పుడు ఈ స్టోన్ పగలలే, Never was this stone broken. దీన్ని నువ్వు తీసుకో అమ్మా, Take this stone, నీ దగ్గర పెట్టుకో, keep it with you. ఒకలా పగులగొట్టడానికి ట్రై చేయి, పగులగొడితే నువ్వు మాత్రం గ్రేటు. ఎందుకోసం అంటే జనరేషన్ నుంచి పగులని రాయి నువ్వు పగులగొట్టావు అంటే నువ్వు చరిత్ర సృష్టించిన దానివి అవుతావు అని ఈ అమ్మాయికి చెప్పిండు సాధు. He told nobody could break the stone, but if you are able to break, you are a great person. Generations they could not break it. ఈ యొక్క అమ్మాయి రాయి పట్టుకొని వచ్చింది. She brought that stone. రోజు చూడడం ప్రారంభించింది. That to see daily. ఆ రాయిని చిన్న చిన్నగా కొట్టడం ప్రారంభించింది. She started breaking it daily. అయితే రాయి పగలట్లేదు. The stone was not breaking. రాయిని కాలబెట్టింది. She burnt it. అది కాలలే, అసలు ఏం కాలేదు. Nothing happened. రోజు రాయిని చూసినప్పుడల్లా ఈ అమ్మాయికి అనిపిస్తుంది, Every time then she seeing the stone, ఈ రాయిని పగలగొట్టాలంటే ఇది చరిత్ర అట, this is going to be history. ఇది నేను కూడా పగలగొట్టలేనేమో, I cannot break it. ఇది నా వల్ల కాదు, Not possible. కానీ నేను ట్రై చేస్తా. I will try. ఓ కోపం వచ్చింది.
She got angry. రాయిని చూసింది. She saw the stone. సెయింట్ వచ్చేలోపే పగలగొట్టాలి కాబట్టి She wants to break it before the saint comes. బాగా దాన్ని బీట్ చేయడం ప్రారంభించింది. కొడుతుంది చిత్తగా కొట్టుతున్నది. Simply she was breaking and breaking and breaking. అస్సలు పగలట్లే. It was not breaking. మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇస్తుంది. Again she మళ్ళా కొట్టడం ప్రారంభించింది. Again she was doing it. కొట్టి ఆఖరికి రాయి పగలగొట్టేసింది. Finally continuing to break, it broke finally. స్టోన్ పగిలిపోయింది. The stone broke. అరే సెయింట్ గుర్తొచ్చిండు. She remembered the saint. అరే ఈయనేమో పగలదని చెప్పిండు, నేను పగలగొట్టిన గాబర్ వచ్చేటప్పుడు ఆయనే వచ్చిండు. She said, he told her it will not break, but I broke it, and in the meantime he came. చూపెట్టింది సెయింట్ సాధు గారు చూడండి ఈ రాయి పగిలిపోయింది అన్నది. She said, saint, see the stone is broken. అమ్మా నిజంగా పగలగొట్టాం అమ్మ, పగిలిందంటే చరిత్రను సృష్టించాం అన్నాడు. You have made a history, she said. He said, నాకు ఆన్సర్ చెప్పాను అది. She said the answer. నువ్వు చేసింది కరెక్టే అమ్మా. What you did is correct. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అన్నట్టు. Based on what your heart is full, you will speak. నీ రిలేషన్స్ ఎందుకు ఉండట్లేవంటే Why your relations are breaking? నీతోటి ఉన్నోళ్ళం కూడా Those are here with you. నీ నోటితోటి By your tongue. ఆ రాయిని నువ్వు చితకగొట్టి చంపి పగలగొట్టావు చూడు, అట్లనే నోటితోటి రోజు గాయపరిచి కొట్టి అందరిని కూడా చంపేస్తాను అమ్మ నీ నోటితోటి. అందుకే నీతోటి ఎవ్వడు ఉండట్లేరు, నీ నోరు చక్కగా లేదు, అందుకే రాయి పగిలిపోయినట్టే నువ్వు చేస్తున్నావు. కనుక రిలేషన్స్ చక్కగా ఉండాలంటే నీ నోరు చక్కగా పెట్టుకొని చెప్పి వెళ్ళిపోయాడు. అర్థమైంది? You don't keep your mouth because of your tongue only. You're breaking your relationships and destroying it. అట్లనే మీరు కూడా You also. మీ జీవితాన్ని దేవుడు చక్కగా చేయాలనే చూస్తున్నాడు. God desires to make your life good. అందుకే పేతురు రాసిన పత్రికలు అంటాడు, That's in Peter. మంచి దినములు చూడగోరిన వాడు, Those who want to see good days, చెడ్డదాన్ని పలకకుండా do not speak evil. తన నాలుకను కాపాడుకోవాలి. He protects his tongue. అప్పుడు మనకి మంచి డేస్ అనేవి స్టార్ట్ అవుతాయట. Then he will begin to see good days. మీకు గుడ్ డేస్ కావాలంటే You want good days? నీ నోట్లో దేవుని యొక్క వాక్యం ఉండాలి. There shall be word of God in your tongue. నోట్ తోటి మనం ఫుడ్ ఎట్లా తింటామో, As we eat food by your mouth, వాక్యాన్ని కూడా అట్లా తినడం ప్రారంభించాలి. eat the word of God. అప్పుడు మనం నిజంగా చెప్తున్నా గ్రేట్ టెస్టిమనీస్ మన యొక్క జీవితాల్లో స్టార్ట్ అవుతాయి. There will be great testimonies in our life. ఇప్పుడు చూడండి, సౌలు తరుముతా ఉన్నాడు. Now Saul was chasing David. అయితే బాగా నిద్ర వచ్చింది సౌల్కి. Saul was slept off. పడుకున్నాడు. He slept. ఆ వస్త్రపు చెంగును ఈయన కోసుకొని వచ్చాడు. He went and cut the piece of the rope. కానీ చాలా బాధపడ్డాడు. He felt very bad. అరే అభిషేకి వాని యొక్క వస్త్రాన్ని నేను కోసుకొని వచ్చాను. Ayyo, I cut the anointed person's rope. అంటే అభిషేకాన్ని చూడండి ఎంత రెస్పెక్ట్ చేస్తాడు. How much is respecting the anointing. అభిషేకింపబడ్డోనికే అభిషేకింపబడ్డోని విలువ తెలుస్తుంది. అభిషేకింపబడ్డోనికే అభిషేకం యొక్క విలువ తెలుస్తుంది. అంతేగాని ఊరికే అభిషేకం అంటే కాదు. దేవుని యొక్క వాక్యమే నీకు అభిషేకాన్ని ఇచ్చేది. భాషలే నీ యొక్క అభిషేకాన్ని ఇంక్రీజ్ చేసేటి. Only the person who is anointed can understand the anointing, the value of the anointing, and only by speaking in tongues your anointing will increase. ఇప్పుడు చూడండి, Now see, ఇక్కడ ఏం జరిగిందంటే, now what happened? దావీదు దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు సౌలుని బ్లైండ్ చేసాడు. He blinded Saul. బ్లైండ్ అంటే ఇట్లా కళ్ళు మోయేవాళ్ళే. కానీ దేవుడు దావీదు విషయంలో సౌలుని బ్లైండ్ చేసాడు. God blinded Saul in relation to Saul. మంతును ఫాస్ట్ గా గ్రో కావడానికి దేవుడు ప్రతి ఒక్క ఈవిల్ స్పిరిట్ ని బ్లైండ్ చేస్తున్నాడు. God is blinding every evil spirit in related to you. ఇక్కడ ఏమని చెప్తుందంటే బైబిల్ says, దేవుని అందుకే దేవుడు ఏమంటాడంటే, that's why God says, నా కుమారుడా, my son, నా మాటలకు చెవియొగ్గు, listen to my words. ఇక్కడ చూడండి, అందుకే దేవుడు రెవల్యూషన్ లో కూడా అంటాడంటే, in Revelation he says, ఆత్మ చెప్పే మాట what the spirit says, చెవిగలవాడు వినును గాక. the one who has ears let him hear. అంటే చాలా మంది వినరన్నది దేవుని యొక్క కాన్సెప్ట్. They have to hear, that is the concept of God. కానీ విన్నప్పుడు when you listen, విశ్వాసం పెరిగి your faith increases. విశ్వాసంతో అద్భుతాలు అవుతాయి. By faith miracles take place. విశ్వాస మూలమైంది ఏది కూడా పాపం కాదట. What is connected to faith, without faith only it is sin, with faith nothing is sin. కనుక పాపానికి విరుగుడు విశ్వాసమే. To break the power of sin it is faith that is needed. కనుక విశ్వాసము ఆ దేవుని యొక్క వాక్యమును వినుట వల్ల వస్తది. You will receive faith by listening to the word of God. ఇప్పుడు నేను వాక్యాన్నే మాట్లాడుతున్నాను ఈ విషయంలో. I am speaking only the word of God in relation to you. దేవుడు మీకు ఇల్లులను ఇస్తున్నాడు అన్నాడు. God is releasing houses for you. నీకు విశ్వాసం వస్తది. You'll have faith.
దేవుడు నీ షుగర్ తొలగిస్తున్నాడని చెప్పినాను. God is removing sugar disease out of you. విశ్వాసం వస్తది. Your faith will increase. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. The faith is the manifestation of what you are seeing. అందుకే నీకు ఏం కావాలో దాని గురించి విశ్వాసం ఉంచాలి. What you want to see, have faith. అందుకే కెనెత్ Hagin జీవితంలో 1935 లో ఎప్పుడో ఒక హెడేక్ వచ్చిందట. In 1935 he had headache. తర్వాత ఆయనకు 85 సంవత్సరాలు వచ్చినాక కూడా ఇక జీవితంలో మళ్ళీ హెడేకే రాలేదట. ఒక్కసారి ప్రేయర్ చేసి బైండ్ చేస్తే. After binding it, after that never in his lifetime he had headache. అంటే జీవితం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉందట. All this time he had only health, good health. మీకు కూడా దేవుడు అట్లాంటి ఆరోగ్యం ఇయ్యబోతున్నాడు యేసు నామములో. God is giving you that kind of health to you. దేవుడు ఒక్కసారి ఇస్మాయిల్ చెప్పిన ఆ ప్రామిస్ అన్నది, the promise that God gave to Ishmael, ఇప్పటికీ ఫుల్ఫిల్ అయితేనే ఉంటుంది. yet it is getting fulfilled. అర్థమవుతుందా? Understand? అందుకే అదంతా రిచ్ గాడానికి గల కారణం ఏంటంటే, for it to become so rich, మెయిన్ కీబోర్డ్ అబ్రహామే. the main person is Abraham. ఫైనాన్సెస్ మారనని రోజులో unless your finances change, నీవు ఏది కూడా అవుట్పుట్ కనబడదు. there can't be any output in your life. కానీ దేవుడు దాన్ని కావాల్సిన అభిషేకాన్ని విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. But God desires to give you that anointing for you. ఈ టైంలో దేవుడు ఫాస్ట్ గ్రోయింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాడు. God is releasing fast growth in your life. చేతులు పైకి పెట్టుకొని అనడం ప్రయత్నం ఫాస్ట్ గా గ్రో అవుతుంది. Lift up your hands and say loudly, fast, I'm growing fast. బలమైన ప్రామిస్ తెలుసా? Say, I'm growing fast. ఇది ఎంత బలమైన ప్రామిస్ తెలుసా? Such a powerful promise. ఎంత బలమైన ప్రామిస్ తెలుసా? How powerful that promise is. దేవుని యొక్క బిడ్డలారా, నేను ఎందుకు ఇవన్నీ నీకు ఇంపార్టేషన్ చేస్తున్నా అంటే, why I'm imparting these things into your spirit. దేవుడు దావీదు యొక్క జీవితంలో ఫస్ట్ దేవుని యొక్క బిడ్డలారా అట్లా స్టార్ట్ అయ్యిండు. ఇక అక్కడ నుంచి ఫాస్ట్ గ్రోయింగ్ అనేది స్టార్ట్ అవుతూ వచ్చింది. God started in David's life like this and fastly started increasing. ఈ యొక్క ఆగస్టు 30 కల్లా ట్రమెండస్ గా మిరకల్స్ అవుతాయి. ఈ డిసెంబర్ కల్లా ఈ 5 నెలలు కూడా మనం అనుకున్నట్టు మీలో ఎవరైనా అనుకుంటే దరిద్రంగా ఉండయి, చాలా బ్లెస్సింగ్ ఉంటాయి, చాలా పవర్ఫుల్ మిరకల్స్ అవుతాయి. అసలు లక్షల కోట్ల రూపాయల కుమ్మరింపన్నది ఈ డిసెంబర్ కల్లా జరుగుద్దని నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా. దీనికి కీబోర్డు 23వ కీర్తనే. The key word to your prosperity is Psalm 23. I'm believing by the end of this December and by the end of this August 31st itself, you shall be having so much of riches, so much of prosperity, so much of big bank balance. అర్థమవుతుందా మీకు? మేడం ఎక్కడో పోయినప్పుడు అంటాను, అక్కడ నీతో మాట్లాడలే అప్పుడు ఆ విషయం ఇప్పుడు అంటానా, మేడం మనం ₹1,00,00,000 కట్టుకోండి. ₹1,00,00,000 కట్టడానికి ఇంతెందుకు మేడం, ఒక్క సెకండ్లో కడతాం. అది కాదు మనం కట్టేది. We are going to build. ఏదైనా మనం బిల్డ్ చేయాలంటే ట్రమెండస్గా ఉండాలి, సూపర్ న్యాచురల్గా ఉండాలి, గ్రేట్ వేలో గ్లోరీ కనబడాలి. అందుకే ఏదైనా దేవుని యొక్క బిడ్డలు జరగాలంటే 23 Psalms రిలీజ్ అయినప్పుడు, అది మేనిఫెస్టేషన్ అయినప్పుడు మైండ్ బ్లో అయిపోతుంది. Whether it is crores or not crores, within overnight miracles, simply we can do it, simply we can build it. The key word is Psalm 23. అర్థమవుతుందా? Understand? అందుకే దేవుని యొక్క బిడ్డలు చూడండి, డేవిడ్ తన యొక్క జీవితంలో, David in his life, ఎక్కడికో వెళ్ళిపోయాడు. he reached great heights. ఇటు వస్తే if you come this side, స్మాల్ షెపర్డ్ బాయ్, he is only a shepherd boy. కానీ కాలు మీద కాలేసుకొని ఇజ్రాయెల్ను రాజులాగా పరిపాలిస్తే ఇజ్రాయెల్ అందరూ వచ్చి పట్టాభిషేకం చేసిలాట, నువ్వు మా రాజు అని. He was just a shepherd boy, but the Israelites came and crowned him as a king and called him as king for themselves. నేను అదే చెప్తున్నా. Same way, హిజ్కియా యొక్క గడియార ముళ్ళు ఒక్క ప్రొఫెటికల్ ప్రేయర్ తోటి వెనుకకు తిరిగితే, దేవుని యొక్క బిడ్డలారా, నేను చేసే ప్రేయర్ తోటి సేమ్ అదే విధంగా ఫాస్ట్గా నువ్వు గ్రో అయ్యే టైంలోనికి వచ్చేసినావు. just as Hizkiah's, the clock needle went backwards, but your clock needle now is going to go forward in a speedy manner. రెడీయా? Are you ready? అయితే దేవుని యొక్క ప్రవక్తగా ప్రాఫెసీ చెప్తున్నా. As a prophet of God, I prophesy. అరే లక్షలు కాదబ్బా, కోట్లను ఏల్తావు. You're going to rule crores of rupees. కానీ ఎప్పుడైతే ల్యాక్ లేదని చెప్తామో, when you say there is no lack, ల్యాక్ వెళ్ళిపోద్దట. lack will disappear. అంటే ల్యాక్ నాశనం అయిపోయి, ఆహా ఎంత మహిమ అండి, ఎంత గ్లోరీ, as the lack disappears, see how what a glory. హల్లెలూయా.
Hallelujah. అందుకే ఈ 23rd Psalms కూడా కవెనెంట్ లాంటిదే. This 23rd Psalm is like a covenant for కొత్త you. బట్టలు వేసుకున్నావు కదా ఇవాళ, Today you're wearing new clothes. ఎంత సంతోషం ఉంటది. How joyful you feel. కానీ నేను చెప్తున్నా, But I'm నీ saying దగ్గరికి మనీ వస్తే when money comes, ఎప్పుడు సంతోషంగా ఉంటావు. much more joyful you are. అందుకే ప్రవక్తగా ప్రార్థన చేస్తా, As a prophet I pray for నీ you. దగ్గర మనీ ఎక్కువ ఉండేటట్టు నేను దీవిస్తా. I pray that you shall have more money. నీ కొడుకు, Your son, నీ కోడలు, your daughter-in-law, నీ కూతురు, your son, daughter, నీ అల్లుడు, son-in-law, నీ తాత, your grandfather, నీ అమ్మమ్మ, your grandmother, నీ ఇంటి చుట్టూ నీ చుట్టే తిరుగుతా ఉంటారు అంతే. they shall be walking around you. అర్థమైందా? Hallelujah. అప్పుడు నిన్ను ఎవరు కూడా హూ ఆర్ యు అని అడగరు. They won't ask who are you. ఏమనంటే హౌ ఆర్ యు అంటారు. They'll ask how are you. అర్థమైందా మీకు? Understand. ఎందుకోసం? Why? హానర్ చేయబడ్డావు కాబట్టి. Because you're honored. అన్ని నామాల కంటే పైన మళ్ళీ యేసు నామలో In the name of Jesus that is high above every నేను name. మనీని పిలుస్తున్నా. I call forth money. నేను మనీతో బ్లెస్ అవుతున్నా. I'm getting blessed with money. నా టైస్ బ్లెస్ అవుతున్నాయి. My tithes are getting నా blessed. ఆఫరింగ్స్ బ్లెస్ అవుతున్నాయి. My offerings are getting blessed. మనీ గురించిన టెస్టిమనీస్ నాకు యేసు నామములో రిలీజ్ అవుతున్నాయి. Oh, testimonies are being released in finance నువ్వు area. నమ్ము, నమ్మపో, విశ్వసించు, విశ్వసించకపో. ఈ యొక్క ఆగస్ట్ నుంచి దేవుడు ఫాస్ట్ గా గ్రోయింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, కానీ దేవుడు భూమి కొనలోంచి ఆకాశ వాకిలి విప్పి పట్టజాలమైన విస్తారమైన దీవెనలు యేసు నామములో మీ మీద కుమ్మరింపు చేయబోతున్నాడు. God is going to open the heavens windows for you so that you'll have much more than abundance and overflowing blessings in your life. హల్లెలూయా. Hallelujah. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. If you can believe, all things are possible to you. కాన్ఫిడెంట్ పోయిందనుకో, If you lose your confidence, అయిపోయినట్టే లైఫ్. it's dead. ఫెయిత్ పోయిందనుకో, If you lost your faith, నో స్నానం, నో బాతింగ్, no bath, నో డ్రెస్సింగ్, no dressing, కనబడితే బ్రెయిన్ వాషింగ్ అంతే. ఇక only brainwashing. కొంతమందిని కదిలియలేం. Some people we cannot touch. ఓ రేడియల్ లాగా చెప్తానే ఉంటారు ఈ మాటలు. ఇక Like radio, they will non-stop. ఆయన Oh, నేను God. చెప్పేది మంచిగాను, Listen, మారు దీన్ని, change your heart, లాక్ చేసి lock your mouth, చెప్పడం ప్రారంభించు. speak the right word. చెప్పండి, నాకు ఫెయిత్ ఉంది, I have faith. నా హార్వెస్ట్ నేను స్వీకరిస్తున్నా, I am receiving my harvest. నేను సూపర్ న్యాచురల్ గా బ్లెస్ అవుతున్నా. I am getting supernaturally blessed. అంటే నీకు నేనేం చెప్తున్నా, గడియారం ముళ్ళు నీ కోసం వెనుకకు తిరగబోతుంది. ముందుకు ఎట్లా తిరుగుతుంది చాలా అల్ప విషయమే, కానీ నేను ప్రార్థించినప్పుడు గడియారం ముళ్ళు వెనుకకు అక్కడ యేషయా యొక్క ప్రేయర్ తోటి, ప్రొఫెటికల్ ప్రేయర్ తోటి ఎట్లా తిరిగిందో, ఈ యొక్క ప్రేయర్ తోటి లక్షల కోట్ల రూపాయలు నీ యొక్క జీవితంలో కుమ్మరింపు జరగబోతున్నది. Oh, the money, just as Hezekiah's clock turned backwards. See, clock will go forward, but backwards. So you're going to receive speed, anointing and blessings. నా కొడుకు నేను చెప్పిన, I told my son, ఇప్పుడు చదువుకుంటాడు, 2 సంవత్సరాల తర్వాత వాక్యం చెప్పిస్తా. after 2 years you're going to preach word. నీకు దేవుడు వచ్చేలోప నీ ఏజ్ ఎంత అవుతుందో నీ అకౌంట్ లో డబ్బులు అన్ని కోట్లు ఉండాలని చెప్పిన. I told as much as your age is so much. ఇదేదో నేను సంపాదించేది కాదు, Not what I earn. నీది, That's yours. నీ కష్టార్జితం, It should be దేవుని యొక్క yours. బ్లెస్సింగ్. God's blessing. అంటే 30 years వచ్చినాయి అనుకో, If it's 30 years, 30 crores ఉండాలి. he shall have 30 crores. అర్థమవుతుందా మీకేమన్నా? మావాడు ఉట్టిగా అట్లా చిటికేసి రీచ్ అయిపోతాడు, నాకు తెలుసు. I know my son will just reach at a finger snap. ఆయనకి జ్ఞానం ఉంది, అభిషేకం వచ్చింది. He has that anointing and మీకు నేను ఇదే wisdom. చెప్తున్నా, I'm telling you the same. ట్రమెండస్ గా సూపర్ న్యాచురల్ గా బ్లెస్ అవుతారు. You will be blessed చెప్పండి, supernaturally. ఒక్కసారి హీరోలాగా నిలబడబ్బా. Stand like a hero. 23వ కీర్తన చెప్తే, When you say this 23rd Psalm, పేదరికం పరిగెత్తుద్ది, నాశనం అయిపోతుంది, అద్భుతాలు జరుగుతాయి, poverty will run away, it will be destroyed. చెప్తారా? Will you say, యెహోవా the నా Lord కాపరి, is my shepherd, లేమి there shall not be lack, కలుగదు. no lack. మళ్ళా నా యెహోవా The Lord is my నా shepherd. కాపరి, My- లేమి. ఇప్పుడు నీ పాకెట్స్ లో ఏం లేదు, కానీ నువ్వు పాకెట్స్ లో లేదని చెప్తున్నావా, పాకెట్స్ లో ఉందని చెప్తున్నావా? ఎందుకోసం? దేవుడు నీ కాపరి, నీ షెపర్డ్, నీ ఫైనాన్షియల్ గురించి దేవుడు కాపరి కాబట్టి ఆ కాపరి నీ ఫైనాన్షియల్ అనాయింటింగ్ రిలీజ్ చేసి నీ కోసము దరిద్రుడిగా మార్చబడ్డాడు, నిన్ను ధనవంతుడిగా మార్చడానికి. The Lord became poor so that you might be rich. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగురు కదా. We know the grace of the Lord Jesus Christ. ఆయన ధనవంతుడయ్యింది తన దరిద్రత వల్ల మీరు ధనవంతులు కావాలని మీ కొరకు దరిద్రుడిగా మార్చబడ్డాడు కనుక you are a so rich man. Though he was rich, he became poor so that you might be rich. అర్థమైందా? Amen. నాకు ఏం అర్థమైంది నాన్న? I am a rich.
I am rich. నీ హృదయం నిండిందని బట్టి అరే నా మత్తు తెగిందిగా వెళ్ళిపోయిందిగా రెడీయా అంటే ఇది ఒక కవెనెంట్ లాంటిది. తండ్రి మీకు వందనాలు. Father God, we thank and praise you. ఈ యొక్క టైంలో తండ్రి ఈ యొక్క సాల్ట్ కవెనెంట్ తో బ్లెస్ చేస్తున్నా. I bless this salt covenant at this time salt. ప్రోక్షిస్తున్నా. We apply the blood of Jesus. ఈ యొక్క సాల్లో దేవుని యొక్క అభిషేకాన్ని విడుదల చేస్తున్నా. I raise the anointing of God upon this salt. కమ్మిన రొట్టె ద్రాక్షరసాన్ని కూడా దీవిస్తున్నా. Lord, I bless the bread and wine, O Lord. ఈ యొక్క టైస్ ఆఫరింగ్స్ కూడా దీవించండి. Lord, bless the tithes and offerings, O Lord. టెస్టిమనీ చేత నింపండి. Lord, release powerful testimonies. అద్భుతాల చేత నింపండి. Do powerful miracles, O Lord. సూపర్‌న్యాచురల్ మిరకల్స్ మేనిఫెస్ట్ Lord, do supernatural miracles, O Lord. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. In Jesus' mighty name I pray. Amen. Amen.